నమస్కారం అండి. ఈరోజు వర్తమాన అనాథ వృద్ధాశ్రమంలో అనగానే దొరికింది గాను శ్రీ రఘు శ్రీపతి గారు, అనిత రఘు శ్రీపతి గారు, శ్రీమతి ఆరతి శ్రీపతి గారు, శ్రీ రీమా శ్రీపతి గారు, శ్రీ అనికేత్ సల్వార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అక్షరదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీమతి రీమా శ్రీపతి గారి నానమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి అనసూయ శ్రీపతి గారి ద్వితీయ సంవత్సరికం 2వ సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి అనసూయ శ్రీపతి గారికి వారి ద్వితీయ సంవత్సరికం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి అనసూయ శ్రీపతి గారి వారి 2వ సంవత్సరికం ఆబ్దిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపైలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ రఘు శ్రీపతి గారికి, శ్రీమతి అనిత రఘు శ్రీపతి గారికి, శ్రీమతి ఆరతి శ్రీపతి గారికి, శ్రీమతి రీమా శ్రీపతి గారికి, శ్రీ అనికేత్ సల్వార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అక్షరతో కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అదించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనిత రఘు శ్రీపతి గారికి, ఆరతి శ్రీపతి గారికి, శ్రీమతి రీమా శ్రీపతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ రఘు శ్రీపతి గారికి, శ్రీమతి అనిత రఘు శ్రీపతి గారికి, శ్రీమతి ఆరతి శ్రీపతి గారికి, శ్రీమతి రీమా శ్రీపతి గారికి, అనికేత్ సల్వార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కీర్తి చేసి శ్రీమతి అనసూయ శ్రీపతి గారి ఆశీస్సులతో పాటు అలాగే ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే మహారాష్ట్రలో ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న జూలూరు పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ రఘు శ్రీపతి గారు, శ్రీమతి అనిత రఘు శ్రీపతి గారు, శ్రీమతి ఆరతి శ్రీపతి గారు, శ్రీమతి రీమా శ్రీపతి గారు, శ్రీ అనికేత్ సల్వార్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే స్వీట్ డబల్ కామిటా, అలాగే బగారా రైసు, అలాగే కందగడ్డ మసాలా, అలాగే మిల్మేకర్ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వైట్ అండ్ వైట్
ఏ ఈ గోడకి ఎంత జరిపారు?